ఈ నెల 15న భీమవరంలో ఆక్వా రైతుల సమస్యలపై గళం విప్పేందుకు వైఎస్ జగన్ వస్తున్నట్లు వైసీపీ నేతలు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. భీమవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబుకు వందల కోట్లు చందాలిచ్చే వ్యాపార శక్తులు ఆయన్ను అడ్డు పెట్టుకుని విద్యా, ఆక్వా రంగంలో లక్షల కోట్లు దోచుకుంటున్నాయని ఆరోపించారు. అవంతి, సంధ్య, దేవి వంటి ప్రధాన ఆక్వా కంపెనీలే సీడు, ఫీడ్, మందులు సరఫరా చేస్తూ చివరకు రైతుల పంటలను తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్నాయని మండిపడ్డారు. మేతలో తృప్తి కలగట్లా దోచుకున్నది, ఆఖరికి పంటలో కూడా దోచుకునేటువంటి పరిస్థితి. ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి 1000-2000 కోట్ల సందా ఇస్తారు. అందరూ కలిసి 1 లక్షల కోట్లు, 2-3 లక్షల కోట్లు రైతుల దగ్గర ఈ 5 ఏళ్లలో దోచేస్తారు. చంద్రబాబు మాట్లాడడం ఎంత సందడిగా ఉంటుందంటే, చంద్రబాబు దగ్గర ఈ తంతు ఆయన చెప్తాడు 4 రూపాయలు పెంచుతున్నారని చెప్తారు. బాగోదే పెంచొద్దు అంటాడు. ఈలో వాళ్ళు అలాగే చూద్దామయ్యా. వ్యాపార పరిశ్రమలు, వ్యాపారం అనేది లాభ నష్టాలు మనం చేయలేం కదా. ముడిసరుకు పెరిగినప్పుడు వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంటుంది? ఇంట్లో వ్యాపారం పోగొట్టుకోలేరు కదా అని సన్నాయి నొక్కులు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో. వెంటనే మనోడే కదా, ఎలక్షన్ ముందు మనం బాగా ఆయిల్ కొట్టించాం కదా అని చెప్పి వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, 8 రూపాయలు పెంచుతున్నాం అంటారు. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి పెంచబాకండి అంటాడు. అసలు ఈయన లెక్క చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఇది 8 పెంచుతామంటే ఆగమంటే వాళ్ళు 10 పెంచారు, ఆగమన్నాడని. ఏదో సినిమాలో మామూలుగా కొట్టబాకంటే కొడుతుంటాడు వీడు. అరే నువ్వు అనబాకరా, రేపు వదిలేరా నన్ను, నువ్వు కొట్టబాకంటే ఆడికి మరీ కొడుతున్నాడు, ఇక ఆగరా బాబు అని చెప్పాను. అట్లా ఈడ మామూలుగా ఈ మంత్రులందరూ కూడా పెంచబాకంటే ఇటు పెంచేస్తాను, ఇంకా రూపాయి పెంచేస్తాను. రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి ఆక్వా రంగానికి సంబంధించినటువంటి సంఘ ప్రతినిధులతో, రైతులతో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వారితో ముఖాముఖి కార్యక్రమం జరగడం, గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, దేశంలో సీఫుడ్ ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దాంట్లో దాదాపు 40% ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఘనత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అటువంటి ఆక్వా రంగం ఈరోజు సంక్షోభంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొద్దునిద్ర వహిస్తూ ఉంది. ఏ రకంగా కూడా ఆదుకోవాలనేటువంటి తాపత్రయం కానీ, వారిని ఏ రకంగా కాపాడాలనేటువంటి ప్రయత్నం కానీ ప్రభుత్వం చేయకపోవడం అనేటువంటిది సిగ్గుచేటు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్సడా సంస్థని ఏర్పాటు చేసి చైర్మన్ గా నేరుగా ముఖ్యమంత్రి గారే దానికి బాధ్యత వహించి, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆక్వా రైతులకి తక్షణమే ఒక రెగ్యులేషన్ అనేటువంటిది అప్సడా ద్వారా ఆ రెగ్యులేషన్ ని ఏర్పాటు చేసి, ఫీడ్ రేట్లు పెరిగినా లేదా సీడ్ రేట్ పెరిగినా దాన్ని మానిటర్ చేస్తూ గడిచినటువంటి 5 సంవత్సరాలు అంటే 2019-24 మధ్యలో ఎప్పుడు ఏ ఆక్వా రైతు కూడా రోడ్డు ఎక్కకుండా చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు.